సో హాయ్ వర్స్ వెల్కమ్ టు టాక్ తెలుగు. నా పేరు సాయి చరణ్. సో మేము ఫేమస్తో దుమ్ము దులిపిన సుమంత్ ప్రభాస్ గారు సో గోదావరి గట్టుపై వచ్చారు. సో మళ్ళీ హిట్ కొట్టారు. సో అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అన్న. హాయ్ హాయ్ సాయి చరణ్. చాలా మంచిగా అనిపిస్తుంది నువ్వు మళ్ళీ కనిపిస్తుంటే. వెరీ నైస్ వెరీ నైస్. థ్యాంక్స్ అన్న. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న సాంగ్స్, ఒక పిల్లగాడు వెబ్ సిరీస్, ఇప్పుడు హీరో, ఈ కెరియరు, ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది అన్న మీకు? సూపర్ హ్యాపీ అనిపిస్తుంది డెఫినెట్లీ. ఎందుకంటే నథింగ్ టు సంథింగ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్న జర్నీ ఎప్పుడూ మజానే వస్తుంది. ఎక్కుతుంటాం, దిగుతుంటాం, పడుతుంటాం, లేస్తుంటాం, కానీ 100% నిలబడతాం. అది ఫిక్స్. ఇప్పుడు నువ్వే చూడు, అప్పుడు నువ్వు నన్ను అక్కడ చేసిన అన్నావు త్రిపుల్ దగ్గర, ప్రసాద్ దగ్గర. ఇప్పుడు చూడు హ్యాపీగా ఇక్కడ మళ్ళీ గోదావరి గట్టు పైన దగ్గర మాట్లాడుతున్నాను. నా జర్నీ ఎట్లా పోతుందో నీ జర్నీ కూడా అట్లనే అవుతుంది హ్యాపీగా. అట్లే పోవాలని కోరుకుంటున్నాను. ఇది ఓకే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక సినిమా హిట్ అయితే ఓవర్ ఎలివేషన్స్ పెట్టి సో పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి చేయాలని ఉంటారు. సో మీరెందుకు ఒక క్యూట్ పల్లెటూరు స్టోరీని తీసుకొని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? మనసుకు నచ్చింది. అరే మన ఇంట్లో జరిగే కథ, మన ఇంటి పక్కన జరిగే కథని చాలా బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేయగలిగితే, ఒక ఏరియా, ఒక అంబియన్స్ని క్యాప్చర్ చేయగలిగితే చాలా బాగా, అదే గోదావరి గట్టు పైన, డెఫినెట్లీ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి అరే మన ఇంట్లో కుర్రంలా ఉన్నాడు కదా, మన ఇంట్లో పిల్లలు ఇట్లే మాట్లాడతారు కదా, అట్లాంటి రోల్స్ వస్తే ఇంకా బాగుంటుంది కానీ అనుకున్నా. అదే వచ్చింది, అదే కాబట్టి కొంచెం టైం పట్టింది రావడానికి, కానీ సూపర్ హ్యాపీ ఫైనలీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ. మీరు ఎప్పుడే హ్యాపీగానే ఉంటారు. మీరు నాన్నగారు ఏంటి, నాన్నగారు ఎలా ఉన్నారు? సో హ్యాపీ నాయన? సూపర్ హ్యాపీగా ఉన్నారు. మన స్టేజ్ మీద చూసారు కదా, ఎక్స్ట్రాడినరీగా హ్యాపీగా ఉన్నారు. సో ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఇంకా బాగా చేయాలనే అంటారు, ఏం చేసినా ఇంకా బాగా చేస్తాడు డాడీ అని చెప్పిన. సో 2 క్లాసిక్ మూవీస్ ఇచ్చారన్న. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మళ్ళీ క్లాసా లేదంటే ఏదైనా మాస్? చాలా మంచి ఫన్ వైబ్ మజా వచ్చే సినిమానే. ఇక దాని గురించి నేను ఇప్పుడు ఏం చెప్పలేను. చెప్పొద్దులే. నాకు తెలిసి 1.5 months అనౌన్స్ చేస్తాం మేము కూడా. ఇప్పుడు మళ్ళీ ప్రేమించుకుందాం మనం థర్డ్ సినిమాకి కూడా. అన్న ఇప్పుడు చూసి అయిపోయిందా? అయిపోయింది. ఓకే, చాలా స్పీడ్గా ఉన్నారు. 3 years గ్యాప్ని భర్తీ చేస్తున్నారు. సో ఇంకొక విషయం అన్న, కమింగ్ సూన్ పెద్ది. సో ఎలా ఉన్నాయి, ఒక ఆడియన్గా ఏం చెప్తారు? సూపర్ ఎగ్జైటింగ్ ఉన్నాయి. రిలీజ్ కదా ట్రైలర్. మా ఫ్రెండ్స్ అందరు ఫ్యాన్సే రామ్ చరణ్ అన్నకి. సూపర్ ఎగ్జైట్ అవుతున్నా. ఫుల్ అస్సలు డిసప్పాయింట్ కావని క్లారిటీ ఉంది. అది ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం. పెద్ద వచ్చేదాకా మా సినిమా ఇంకా నడుస్తూనే ఉండాలని కోరుకుంటున్నాం. మీకు విషయం తెలుసో లేదో, ఖాళీగా అంటే ఎండాకాలం సమ్మర్ కదా, చల్లదనం కోసం మీ సినిమాకి చాలా మంది వెళ్తున్నారు తెలుసా? కూల్ అవ్వండి అని ప్రమోట్ చేస్తున్నాం. చూడండి, ఇంకా సమ్మర్ ఉంది, ఇంకా గోదావరి గడిపిన థియేటర్లో ఉంది. మీరు అందరూ డెఫినెట్గా చూడాలి అన్న. ఆల్ ద బెస్ట్ అన్న. నెక్స్ట్ కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలి.